విధురాణి ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మరికొత్త అండ్ వింత సబ్జెక్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని మా ఎఫర్ట్ ని మరింత ప్రోత్సహించాలి అనుకుంటే మన విధురాణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే నేడు అనేక దేశాలు కొనయాడుతున్న దేశం. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న దేశం. ప్రపంచానికే పెద్దన్నగా పిలిపించుకునే అమెరికా అయినా సరే మన భారతదేశానికి ఏ విషయంలో అయినా పెద్దపీట వేయాల్సిందే. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా భారతదేశం అంటే గౌరవించిన దేశాలను కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఒక దేశం ఉంది, భారతీయులను చాలా చులకనగా చూస్తుంది, భారతీయులను అంటరాని వారుగా పరిగణిస్తుంది. అది పాకిస్తాన్ కాదు, చైనా, బంగ్లాదేశ్ కూడా కానే కాదు. ఆ దేశం ఏమిటో చాలా మందికి కూడా తెలియదు. అదే సౌత్ కొరియా. అవును, మీరు విన్నది నిజమే. సౌత్ కొరియాలో మనల్ని అంటరాని వాళ్ళ చూస్తారు. ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్, హిందూస్ ఆర్ అవుట్ అనే హెడ్డింగ్స్ కూడా మనకు అక్కడ తరచు దర్శనం ఇస్తాయి. అలా ఎందుకు? దీని వెనక కారణం ఏమిటి వీళ్ళ మానసిక స్థితి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు విధురా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జీ స్నేహ గౌడ్. ఇప్పుడు మనం ఏదైనా దేశానికి టూరిస్టులుగా వెళ్ళామనుకోండి, అక్కడ ఏమైనా నచ్చినవి కొంటాం. అక్కడ ఉండే షాప్ యజమానులు కూడా మనతో గౌరవంగానే ఉంటారు. ఎందుకంటే విదేశీయులు తమ దేశానికి, తమ దేశ ప్రజలను ఇష్టపడాలి అనే ఆశ సహజంగానే ఉంటుంది. అదే ఒకవేళ సౌత్ కొరియాకి కనుక వెళితే, అక్కడ మనం ఒక బట్టల షాప్ కి వెళ్ళి ఒక డ్రెస్ మనకు నచ్చి కొందామని ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? వెంటనే అక్కడ షాప్ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డ్రెస్ ని తీసుకొని మన ముందే దాన్ని దులిపి రాలో పెట్టేస్తాడు. తలుచుకుంటేనే ఏదోలా ఉంది కదా. ఇక అనుభవించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. Have you ever faced any form or type of racism or discrimination while living in Korea? When we go for shopping, when we take look at the dresses and all, then they be like, they come very fast, like they'll be sitting and relaxing. They just come dash out and they're like, dust it. Okay, I'm not buying. ఇంకో సంఘటన, మీరు ఏదైనా పార్క్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చున్నారే అనుకోండి, పక్కనే ఉన్న కొరియన్ మిమ్మల్ని చూసి వెంటనే లేచి వేరే బెంచ్ లో కూర్చుంటారు. ఎలా అనిపిస్తుంది? మనకి మనమే ఇన్ఫీరియర్ లా అనుభూతి చెందుతాం కదా. Have you ever experienced racism in Korea? In case I get on the subway, I sit somewhere, person besides me will get up and go sit somewhere. And it has happened to me so many times that now I'm used to it. కొరియన్ స్కూల్లో పనిచేసే ఒక ఇండియన్ టీచర్ ని స్టూడెంట్ ఇండియన్ అంటే మాకు అసహ్యం, మీరంతా మురికిగా ఉంటారు అని అంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లల్లోనే ఇంత వివక్షను నూరిపోస్తే ఇక సాధారణ కొరియన్ సిటిజన్ కు ఇండియన్స్ అన్నా, హిందూ అన్నా ఎలాంటి భావన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. She's a teacher and she was teaching and they were talking about India, I guess. Small kids and they were like, oh, we don't like Indian people. They look like muddy. మీకు నమ్మబుద్ధి కావడం లేదా? ఓ పని చేయండి, వెంటనే గూగుల్లో కొరియా హేట్ ఇండియన్స్ అని సెర్చ్ చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కావాలి అంటే అన్ని వీడియోస్ సాక్ష్యం. లో ఇండియన్ అండ్ ముస్లిం నాట్ అలౌడ్ అనే హెడ్డింగ్స్ దాదాపుగా అన్ని చోట్ల కనబడుతుంటాయి. అంటే వీరి వివక్ష ఎంత తారస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ యూట్యూబర్ రాజ్ అనే వ్యక్తి కొరియాలో ఉంటాడు. ఒకసారి రాజ్ ను కలవడానికి తన ఫ్రెండ్స్ ఢిల్లీ నుండి కొరియాకు వెళ్తారు. అక్కడ రాజ్ తో పబ్ కి వెళ్దామని అడగగా రాజ్ ఇది వరకు ఎన్నడూ కూడా అక్కడ పబ్ కి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ బలవంత పెట్టడంతో సరే అనే వారిని పబ్ కి తీసుకువెళ్తాడు. కానీ అక్కడ వారికి ఎదురయ్యే సంఘటన వారి జీవితాంతం మర్చిపోరు. ఒక పబ్ దగ్గర ఉండే సెక్యూరిటీ వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. వేరే పబ్ కి వెళ్ళండి, ఇక్కడ మీకు ప్రవేశం లేదు అన్నాడు. ఇక రాజ్ ఫ్రెండ్స్ ని తీసుకొని వేరే పబ్ కి వెళ్ళగా అక్కడ కనీసం వారిని మనుషుల్లాగా కూడా చూడలేదు అక్కడి సెక్యూరిటీ. కారణం ఒకటే, భారతీయులు మురికిగా ఉంటారు అనే భావన వాళ్ళలో ఉండిపోవడమే. It's a rule. It's a racism. 야, 무슨 말인지 아는데 경찰 부르셔도 되는데 입장은 안 돼요. అంతకు
ముందు ఇక సౌత్ కొరియా లేడీ యూట్యూబర్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇండియా వచ్చింది. ఆవిడ వీడియో తీస్తున్న సమయంలో ఒక జులై ఆవిడని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అప్పుడు ఆమెని కాపాడింది ఒక భారతీయుడు. తర్వాత పోలీసులు ఆ అల్లరి చేసిన వాడిని అరెస్ట్ కూడా చేశారు. ఇది ఆవిడ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేసింది. కానీ ఇక్కడ సెక్యూరిటీలు ఇండియా అని తెలిసిన రాజ్ను మరియు తన స్నేహితులను అవమానిస్తున్న చుట్టూ ఉన్న వారు మౌనంగా చూస్తున్నారు తప్ప ఎవరు జోక్యం చేసుకుని భారతీయులకు మద్దతు ఇవ్వలేదు. అంతెందుకు మన దేశంలో మనమే వివక్షను ఎదుర్కొంటున్నాం ఈ కొరియన్ల వలన. అంటే మీరు నమ్ముతారా? హౌస్ ఫర్ ఓన్లీ కొరియన్స్ నాట్ ఫర్ ఇండియన్స్ అని ఒక కొరియన్ నోటీస్ లా పెట్టాడు. ఎందుకు అలా అని భారతీయులు వీడియో కూడా తీసి పెట్టారు. చూడండి. It's only for Koreans, sir. Only for Koreans. Why? Why that policy? Why that policy? Yeah, but you cannot discriminate like that, right? ఇక అనంతపూర్ లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా, దాని చుట్టూ 10 నుండి 15 వరకు కొరియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. అందులో కూర్చొని తినడానికి కాదు కదా, జస్ట్ అలా లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్స్ ఉండదు మనకి. ఆఖరికి అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా నేపాల్ నుండి పిలిపించుకున్నారు. అది కూడా వీడియోలో చూడవచ్చు. कहाँ काम करते हैं? इधर ही काम करता हूँ। आप इधर ही काम करते हैं? जी। अच्छा, तो आप तो इंडियन है? नहीं, नेपाल है। नेपाल से हैं? ఇలా ఇండియన్ మీద వివక్షణ ఎందుకంటే కొరియన్లను దాదాపుగా అందరి మీద వివక్షణ చూపిస్తారు. ప్రతి 10 మంది విదేశీలలో 7 వివక్షకు గురవుతారు. అందులో భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏమిటంటే సౌత్ కొరియాలో 98% అక్షరాస్యత ఉంది. అంటే దాదాపుగా అందరూ చదువుకున్న వారే ఉన్నారు. కానీ ఉద్యోగం ఉపాధి శాతం 80% ఉంది. మిగిలిన 18% మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా వారి చదువుకు తగ్గ పని లేదని ఏవైనా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది చదువుకు హోదాకు తగ్గ పని వచ్చే వరకు ఏ పని చెయ్యరు. కానీ గవర్నమెంట్ కి ఇండస్ట్రీకి ఆ 20% కూడా భర్తీ అవ్వాలి. ఈ 20% చిన్న చితక పనులు అంటే పరిశుద్ధ్య వ్యవస్థలో పనులు అంటే వేస్టేజ్ ను క్లీన్ చేయడం, ఫ్యాక్టరీలలో లేబర్ గా పని చేయడం, డంపింగ్ యార్డ్స్ దగ్గర పనులు, ఇలాంటివి సౌత్ కొరియన్లు చేయడానికి ఇష్టపడరు. ఈ పనులకు ఇండియా నుండి సౌత్ కొరియా కంపెనీలు డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుంటాయి. మన ఇండియన్ కి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. ఏ పని చేసినా సరే అది దొంగ పని కాకపోతే చాలు, హుందాగా ఉంటాం మనం. అది ఆ సౌత్ కొరియా వాళ్ళకి ఏవగింపుగా ఉంటుంది. అందుకే ఈ రకమైన డిస్క్రిమినేషన్. ఇక ఈ రేసిజం మీద మరియు వివక్ష మీద అక్కడి ప్రభుత్వం ఒక బిల్ ను ప్రవేశపెట్టింది. అది ఆమోదించబడింది కూడా. కానీ అక్కడ కొన్ని ఫ్యాక్టరీలో మరియు కొరియన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వల్ల భారీ ఎత్తున నిరసనలు లేవనెత్తడంతో ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ రకంగా వారిలో వివక్షణ పోషించిస్తుంది కూడా. సౌత్ కొరియా ప్రభుత్వం అక్కడ పెద్ద పెద్ద ప్రైవేట్ ఆఫీసులు మరియు కంపెనీలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఏమాత్రం లేదు. సౌత్ కొరియాలో స్కిన్ టోన్ తెల్లగా ఉండాలి. ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం అభ్యర్థన కోసం ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. మరియు చదువుతో పాటు కొన్ని రకాల మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి అన్ని ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయి. అవి ఏంటంటే పొడవాటి ముక్కు, అందమైన కళ్ళ ఆకృతి, గ్లాస్ వంటి స్కిన్ టోన్ తో పాటు స్లిమ్ గా ఉండాలి. ఇది వారి దృష్టిలో అందం. అందానికి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తారు సౌత్ కొరియన్లు. దీనినే వారు ఓఈఎంఓ జీసంగ్ జేఈయుఐ అని పిలుస్తారు. అంటే లుక్స్ ఆర్ సుప్రీం అని అర్థం. నికీ కిమ్ అనే ఆంగ్లో కొరియన్ ఇంగ్లాండ్ లో గ్రాడ్యుయేషన్ చేసి సౌత్ కొరియాలో ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ ఇచ్చింది. కానీ అన్ని రంగాల్లో ఆవిడను రిజెక్ట్ చేశారు. కారణం ఆవిడ ఫోటోల్లో కన్నా బయట కాస్త భిన్నంగా ఉండటం. దీనితో ఆవిడ ఇంగ్లాండ్ వెళ్లిపోయింది. ఇక కేవలం లుక్స్ వల్లే డిస్క్రిమినేషన్ ఎదుర్కోవడం లేదు అక్కడ ఉన్నవారు. భాష మరియు ప్రాంతాల వల్ల కూడా వివక్షణ ఎదుర్కొంటారు. అందుకే అక్కడ భారతీయులు యాత్రికులుగా వెళ్లిన వారు వివక్షణ ఎదుర్కొంటారు. ఇక ఈ అందం పిచ్చి వలన అక్కడ కొరియన్లు గ్రాడ్యుయేషన్ అనంతరం రిక్వైర్మెంట్స్ కి తగినట్టుగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీకి విపరీతమైన డిమాండ్. ప్రతి చోట ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన హెడ్డింగ్ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక మనం భారతీయులను చులకనగా చూడడం వెనక మరో కారణం ఏమిటంటే భారతదేశం అన్సేఫ్, అండర్ డెవలప్డ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్ అని వారు ప్రస్తావిస్తూ ఉంటారు. వీళ్ళకు ఇతరులు, అందులోనూ భారతీయులు అంటే చులకన భావం ఏర్పడడానికి కారణాలు ఇవే. మరి అందం అంటే వెర్రెక్కిపోయే కొరియా వాళ్ళు నిజంగా భారతీయుల కన్నా అందంగా ఉంటారా? కానే కాదు. దీనికి కూడా రుజువు ఉంది. ఉన్నది చెప్పాలి అంటే భారతీయులే కొరియన్ల కన్నా అందంగా ఉంటారు. ప్రపంచం అందాల పోటీల్లో ఇప్పటి వరకు భారతదేశం తరపున 3 సార్లు మిస్ యూనివర్స్, 6 సార్లు మిస్ వరల్డ్ గా గెలిచింది.
మరి అందం అందం అని పడిచచ్చే కొరియన్లకు ఒక్కటంటే ఒక్క కిరీటం కూడా లేదు. ఇక్కడే తేలిపోయింది. ఇక మగవాడు అంటే రాజసంగా మగ మహారాజులా ఉండాలి. ఇది మన రాజుల కాలం నుండి అలాగే అలవాటు అయిపోయింది. దృఢంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేవి కళ్ళల్లో కనబడాలి. మరి కొరియన్ల విషయానికి వస్తే అవే పేడ మొహాలు, ప్లాస్టిక్ సర్జరీ మొహాలు. అందుకే దాదాపుగా అందరూ చూడడానికి కాస్త ఒకేలా ఉంటారు. వీళ్ళే మాట్లాడాలి అందం గురించి. ఇక ఇలా వివక్షను చూపించే వారికి గుణపాఠం ఎలా చెప్పాలి అంటే ఇక్కడే చాలా మంది కొరియన్లు ఉన్నారు. వాళ్ళతో కూడా మనం వారు ప్రవర్తిస్తున్నట్టుగానే మనం కూడా వారిని అన్టచబుల్స్ గా ట్రీట్ చేయాలి. అప్పుడు కానీ సౌత్ కొరియన్స్ కి బుద్ధి రాదు. మన దేశాన్నే కాదు, దేశ పౌరులను అవహేళన చేసిన సగటు ఏ భారతీయుడు సహించడు అని తెలుపుతూ మీ విదురా న్యూస్. జై హింద్.